ఇయాల రేపు జనం తరఫుకించి నిరసనలు ధర్నాలు పెద్దగా చూస్తలేం గాని ఓ 30-40 ఏళ్ల వెనకకు పోతే పెంచిన ధరలు దించాలి అని చెప్పి లొల్లి పంచాదులు గట్టిగా అయ్యేటివి. రాష్ట్రాలన్నీ కుతకుత ఉడికేవి. ఈయనకుంటే భారత్ బంద్ కూడా పెట్టేటిది. ఆగో అప్పటి ముచ్చట్లు మళ్ళా యాదికి తెచ్చేటట్లు కొడుతున్నాయి నిన్నయాల పెరిగిన ధరలు. ఇక చూడు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గియాలి అని చెప్పి నాయకులు ఎట్లా నిరసన చేస్తుర్రో. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గియాలని చెప్పి నిరసన రాగం ఎత్తుకుని ఏపీల పంక పార్టీ వాళ్ళు సోమవారం నాడు రాష్ట్రం అంతటా ఆ పార్టీ ఆధ్వర్యంలో పేద లొల్లే నడిచింది. కూటమి సర్కారు ఎన్నికల ముంగట అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గిస్తామని చెప్పిర్రు. మేనిఫెస్టోలు సుతా పెట్టిరాట. తీర కుర్చీ ఎక్కినాక పెరిగితే సప్పుడు సార్ లేదు. ఇదేనా తరీకా? ఓడెక్కినంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న అన్నట్లే ఉంది వీళ్ళ కథ అని ఆ పార్టీ లీడర్ సాబులంతా రిక్షాలు సైకిళ్లు దొక్కుకుంటా నిరసన తెలిపిర్రు. కనీసం రాష్ట్ర సర్కారైనా పన్నులు తగ్గిస్తే మంచిది కదా అని లొల్లి చేస్తే ఆడాడ మస్తు పంచాదులు పోలీసులతోని. ఇట్లా సమరబేరి పేరుతోని రోడ్డెక్కి సై అంటే ఎక్కడలో నక్కడ ఆగబట్టిరు పోలీసులు. ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో రేట్లు పెంచడం జరిగింది. 19,000 కోట్ల పైబడి వినియోగదారుల మీద మోపినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితేనేమో దీనికి కేంద్ర ప్రభుత్వం కారణమట, చంద్రబాబు గారికి సంబంధం లేదట. ఇట్లా ఆడియడానికి ఏం లేదు. ఏపీ అంతటా ఇదే నమూనాలు నిరసన చేసిరు పంక పార్టీ వాళ్ళు. అయితే ధరలు పెంచినా దించినా ఏం చేసినా సూత అంత సెంటర్ సర్కారు పుణ్యమే. కానీ దేశంలో ఎక్కలేని తరీకలో ఓ రాష్ట్ర సర్కారు మీద పడుతుర్రు. వీళ్ళదేమిచ్చేంద్రం అని అనుకుంటారు సర్కారు వాళ్ళు. మొత్తానికి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ముచ్చడం మీద మాటలు తూటాలు గట్టిగానే వెళ్తున్నాయి. ఇక వీళ్ళ పంచాయతీ ఇట్లుంటే ఇప్పటికే ఏపీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మోడీ సార్ మాట వెంబడే నడుస్తుర్రు. కార్లు కాన్వాయ్ బీన్వాయ్ అంత పక్కకు పెట్టి కరెంటు బండ్లు సైకిళ్ళ మీద ఆఫీసులో పోతుర్రు. కార్లు మాత్రం తీస్తలేరు. మరి ఎగస్పాటులు ఎత్తుకున్న ఈ పంచాయతీ ఇంకెందాక పోతుందో ఏమో చూడాలి.